మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చాలా కాలం తర్వాత అంటే దాదాపు 5-6 నెలల తర్వాత రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందినటువంటి అనేక అంశాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అదేవిధంగా అనేకటువంటి అంశాలపై ఇంకా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. ఒకటి విస్తరణ, దాంతోపాటు ఒకటి పిసిసి కార్యవర్గ ఏర్పాటు, జిల్లా అధ్యక్షుల నియామకం, ఈ రకంగా అనేక అంశాలపై విస్తృతంగా చర్చించాలి. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ కూడా చాలా రోజులుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. బహుశా మంత్రివర్గ నిర్ణయంపై వెనువెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చేమో, కానీ ప్రస్తుతానికి మాత్రం ప్రాథమికంగా మాత్రం చర్చ జరిగేందుకు మాత్రం వీలున్నట్టుగా పార్టీ వర్గాల చేతులు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా సూర్యాపేటలో కులగణకు చెందినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ యొక్క నిర్ణయాన్ని అనుసరించి, ఆదేశాన్ని అనుసరించి ఆ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వేను నిర్వహించడం జరిగింది. చాలా విజయవంతంగా కూడా చాలా వేగంగా దాదాపు 50 రోజులను పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం సూర్యాపేటలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు ఆ సభకు రాహుల్ గాంధీని స్వయంగా రావాలని చెప్పి ఆహ్వానించేందుకే ముఖ్యమంత్రి కోరున్నారు. దాన్ని అందుకనే రాహుల్ గాంధీతో సమావేశమైనట్టుగా తెలిసింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయానికి సంబంధించి కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఏ రకంగా ఈ నిర్ణయం వల్ల ప్రజలకు మేలు జరగబోతుంది, ఆ ఎస్సీ వర్గాలకు ఏ రకంగా ప్రయోజనం జరగబోతున్న అంశాన్ని తెలియజేసేందుకు గాను సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే ఈ సభకి రావాలని చెప్పి కోరేందుకు ఆయన కూడా కలిసే అవకాశం ఉంది. అయితే అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు, కానీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా కలిసేందుకు అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈ రెండు అంశాలకు రెండు సభలు, ఒకటి సూర్యాపేటలో త్వరలోనే ఈ వారంలోనే, బహుశా ఏప్రిల్లో గద్వాల్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని ఆహ్వానించడం, వారి యొక్క వెసులుబాటును చూసి తేదీలను ఖరారు చేసుకోవడం పాటు ఇతరత్ర అనేక అంశాలు కూడా పార్టీలో చర్చించేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చాలా కాలంగా పెండింగ్ ఉంది. దీనిపై కూడా రాహుల్ గాంధీ యొక్క అభిప్రాయాన్ని, ఆయన యొక్క ఆమోదాన్ని కూడా తీసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే పిసిసి కార్యవర్గానికి సంబంధించి కూడా అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు భారీ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల వల్ల ఏ రకంగా ప్రయోజనం జరగబోతుంది, అదేవిధంగా ఇచ్చిన హామీలు ఏ రకంగా అమలు చేశాము, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఇలాంటివన్నీ కూడా అనేక అంశాలు ఈ రెండు సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనగా ఉన్నట్టుంది తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒక అంతిమంగా వారి ఆమోదం పొంది వారి నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు పిసిసి కార్యవర్గం ఏర్పాటు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ, దాంతోపాటు రెండు సభల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు, వీటిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.